హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, ఒక మనిషి ఎన్ని మంచి పనులు చేసినా, ఉదాహరణకు ఒక ఇద్దరు మిత్రులను తీసుకుందాం. వీడు ఇంకొక ఆపోజిట్ స్నేహితుడు ఉన్నాడు, వానికి ఎప్పుడూ ప్రతి విషయంలోనూ సహాయం చేస్తాడు. మాట సాయమే కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ఎన్ని రకాలుగా చేసినా వాడి విషయంలో వీడు ఎంత పాజిటివ్గా ఉన్నా చిన్న తేడా ఏదన్నా వచ్చింది అని అంటే ఇంతకాలం వీడి స్నేహానికి అర్థమే లేకుండా పోతుంది, వీడు చేసిన పనులకు అర్థం లేకుండా పోతుంది. ఇది నేను ఎందుకు అడిగానో మీకు అర్థమై ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి మెంటాలిటీ కూడా ఈ రకంగానే ఉంది. నువ్వు ఎన్నైనా చెయ్యి, లాస్ట్కు ఇంత దగ్గర మొత్తం పాయే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు ఈ విధానం అంతా ఇలా ఉంటుందంటారు? మీకు ఒక విషయం చెప్తా. ఇద్దరు స్నేహితులు ఉన్నారు అంటే ఎవరో ఒకళ్ళదే నిజమైన స్నేహం, రెండో వాళ్ళది అబద్ధం. ఎందువల్లనంటే మీరు ఏం చేయండి చేయకపోండి, చిన్న విషయం గురించి ఒక డిస్కషన్ పెట్టాడు అని అంటే అది అసలు స్నేహం కాదు. అంటే ఇద్దరి మధ్యలో, అది ఏ బంధమైనా ఏదైనా ఇద్దరి మధ్యలో, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళదే రియాలిటీ ఉంటుంది. రెండో వాళ్ళు ఖచ్చితంగా కూడా అవసరానికి తగ్గట్టుగానే ఉంటారు అక్కడ. కాదు రెండో వాళ్ళు కూడా కలిసి చక్కగా ఉన్నారు అన్నప్పుడు మూడో మనిషి ఎన్ని చెప్పినా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేశారు అని అంటే అది అబద్ధమే. 10 సంవత్సరాల పాటు ఇద్దరు స్నేహంగా ఉండి 10 సంవత్సరాల తర్వాత చిన్న మాటతోటి బయటికి వచ్చేసారు అంటే, మూడో వ్యక్తి మాట విని విడిపోయారు అని అంటే, సో అది నిజమైన స్నేహం కాదు. కరెక్ట్. అది ముందు గమనించాలి మనం. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక బంధం అనేటువంటిది రెండు వైపులా ఒకేలా ఉంటే అది నిలబడేటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది. 100 చెప్పచ్చు కాక, ఓకే నువ్వు చెప్పావు కదా ఓకే అని మన దగ్గరకు వచ్చేసేసి ఆ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, నాకు ఇన్ని విషయాలు చెప్పాడు, బట్ నా గురించి కూడా నీకు చెప్పే అవకాశాలు ఉంటాయి, నువ్వు జాగ్రత్త అని మనం ఆ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే ఏ విషయం వస్తుందో ఒకరితో ఒకరు కాకుండా ఒకరి గురించి ఒకరు మాట్లాడటం మొదలు పెడతారు, చెడిపోతారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవటం మొదలు పెడితే ఎంతటి పెద్ద విషయమైనా ఇంతగానే ఉంటుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడటం మొదలు పెడితే లేనిపోయినవి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది దీనికి కర్మ అంటారండి. అది ఎలా ఉంటుందంటే కొన్ని అనుభవాలు వస్తాయి, కొన్ని యోగాలు ఉంటాయి. ఎప్పుడైనా ఇద్దరు మనుషులలో ఖచ్చితంగా ఒకళ్ళతోటి ఒకళ్ళు ముడిపడి నిలబడి ఉన్నారు అన్న దాఖలాలు మీరు ఎక్కడన్నా చూశారా? కష్టం. శ్రీకృష్ణుడు కుచేలుడు అక్కడ చూస్తాం, ఇక్కడ మనం చూడం, చాలా రేరుగా చూస్తూ ఉంటాం. ఉన్నారు అలా ఒకవేళనంటే ఎంతో ఒకరి మీద ఒకరికి అభిమానము అవినాభావాలు చాలా ఉంటేనే మూడవ మనిషిని దగ్గరికి రానియకుండా, మూడవ మనిషి మాట వినకుండా ఆది నిష్ఠూరం అంత్య నిష్ఠూరం రెండు ఉంటాయి. ఆ విధానాన్ని అనుసరించి ఉంటారు. ఇందులో అమ్మా ఒకానొక గ్రామంలో ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన ఏదో ఒక పెద్ద యజ్ఞం తలపించారు. ఆ ఊరిలో నాకు 100 మంది బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచారు. ఊరందరినీ పిలిచారు, బ్రాహ్మణులు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి మీరే వంట చేసుకోండి, మీరంతా ఏర్పాటు చేసుకోండి అని పిలిచారు. అందరు భోజనాలు పూర్తయినాయి. ఆ 100 మంది బ్రాహ్మణులు చనిపోయారు. 100 మంది బ్రాహ్మణులు చనిపోయారు. చెప్తున్నా, ఊరు కూడా అప్పటికి 4 తరాలుగా ఖచ్చితంగా ఏ పండగ వచ్చినా రాకపోయినా ప్రతి 10ంటికి, ఇవాళ ఈ 10ంటికి పంపిస్తే రేపు ఈ 10ంటికి, అలా ధాన్యం అన్ని ఆహారం పంపించి సమృద్ధిగా చూసేటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము అంటే మనకు ఈ యొక్క సంక్రాంతి అని వస్తుంది, సంక్రమణం అంటారు దాన్ని, ప్రతి నెల వస్తుంది. ఈ ప్రతి నెల వచ్చే సంక్రమణానికి ఊరు భోజనాలు పెట్టించేవారు ప్రతి సంవత్సరం 12 సార్లు. అలా ఎప్పుడు ఇది 4 తరాలుగా నడిచేది. కర్మవశాత్తు 100 మంది బ్రాహ్మణులు చనిపోయారు. ఏమైంది? ఆ నోట ఈ నోట వచ్చిందంటే రాజుగారు అన్నం పెట్టి చంపేశారు.
వాళ్ళ 4 తరాలుగా చేస్తున్నది ఏంటండి? గాల్లో కడుపు కలిసి. నింపటం. ఉమ్, కడుపు నింపటం. చివరికి ఏమైంది? 4 తరాలుగా వచ్చేది మొత్తం కూడా రాజుగారు అన్నం పెట్టి చంపేశారు. సరే, ఈ 100 మంది నరకానికి వెళ్ళారు. ఉమ్, ఈ పాపం వచ్చింది. ఈ పాపం ఎవరికి వస్తుంది ఉమ్, అంటే మరి రాజుగారికి వస్తుందా, అవును. తిన్న బ్రాహ్మణులకు వస్తుందా, వంట చేసిన వాళ్ళకి వస్తుందా, ఎవరికి వస్తుందో తెలియదుగా. తప్పెవరి వల్ల దీన్ని ఇలా జరిగింది అట్టిపెట్టు. అసలు? ఉమ్, దీనికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు లెక్క తేలుతుంది అని చెప్పి చిత్రగుప్తుడికి యమధర్మరాజు దీన్ని వదిలేసి ఉంటాడు. ఓకే. ఇది జరిగిన 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకు ప్రయత్నం చేస్తాడు, అవ్వదు. ఇంకొక 20 సంవత్సరాలు దాడుతుంది. అంటే కర్మ ఎప్పుడైనా ఏ రకంగా అయినా వాళ్ళు చేసిన దానికి అనుభవించి తీరుతారు. ఇంకో 20 ఏళ్ళు అవుతుంది, మనవడు వస్తాడు. అసలు ఏం జరిగింది ఆ రోజు? 40 మంది రిపీట్, మంది. ఏం జరిగింది ఆ రోజు? 100 మంది చనిపోయారు, ఎవరు దాని గురించి మాట్లాడట్లా అని ఆ ఊరు వెళ్తాడు. ఆ ఊరు వెళ్ళి మొత్తం అందరినీ చూసి, అంటే ఇక్కడ రాజుగారు ఉంటారట కదా, ఆ రాజుగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటి అని అడుగుతారు. ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా మీది ఏ ఊరయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, రాజుగారితో పని ఏంటి, హడావిడి ఏంటి అని అడుగుతుంటారు. ఇవన్నీ ఒక ఆయన మాత్రం అక్కడ కూరలు అమ్ముతూ, ఏం బాబు రాజుగారి దగ్గరికి వెళ్తున్నావా, వెళ్ళకయ్యా అంటుంది. ఏంటి, ఆయన అన్నం పెట్టి చంపేస్తాడంట. అన్నం పెట్టి చంపేసి. చంపేస్తాడు ఆ రాజుగారు. వెంటనే యమధర్మరాజు, చిత్రగుప్త తీ, ఉమ్, ఏంటి ఈలోపు మొత్తం అసలు ఏం జరిగిందో చూసుకొచ్చారు మొత్తం అంతా. వంట చేసేటువంటి ఆ పరిస్థితులు ఆరు బయట చేస్తారు కదా వంట, ఆ వంట చేసేసిన పరిస్థితుల్లో వంట మొత్తం పూర్తయింది, మూతలు పెట్టాలి, ఇక చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఒక పాము పుట్టలోంచి బయటకు వస్తుండగా ఒక గ్రద్ద తీసుకుని ఆ పాముని వెళ్ళిపోతుంది. గ్రద్ద వచ్చి ఒక గ్రద్ద పాముని తీసుకుని వెళ్ళిపోతుంటే ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉందో దాని మీద నుంచి ఇలా వెళ్తుంటే ఆ పాము విషం కక్కేస్తుంది నొప్పి తట్టుకోలేక. ఆ పాముని చంపే ప్రయత్నం చేస్తుంది ఆ గ్రద్ద, ఆ నొప్పి తట్టుకోలేక విషం కక్కేస్తే ఆ విషం ఆ ఆహార పదార్థాలలో పడి అందరూ చనిపోతారు. ఇది మొత్తం ఎంక్వైరీ చేశారు ఈలోపు. చిత్రగుప్త ఆ వ్యక్తికి రాసే పాపం. ఎందుకు మాట్లాడినందుకు? అంటే అక్కడ ఏం జరిగిందో, ఇదేనమ్మా, ఏం జరిగిందో తెలీదు, ఎవరు ఏం మాట్లాడారో తెలీదు, అందరూ వదిలేశారు ఆ విషయం. అసలు ఏం జరిగిందో, 100 మంది ఎందుకు చనిపోయారు ఎవరికి అంతు చిక్కట్లా. అటువంటిది నీకు తెలీదు, కానీ నువ్వేం చేసావు, నెపం ఏం చేసావు, రాజుగారు చేశారని అనేసావు. నీకు తెలియకుండా, నువ్వు చూడకుండా, నువ్వు విన్నది నిజం అనుకొని అడిగే ప్రయత్నం చేయకుండా నింద వేసేసావు. కాబట్టి అంత 100 మంది చనిపోయినట్టు ఆ బ్రహ్మహత్య మహాపాతకం నీకు చుట్టుకుంది. ఆ రోజు నుంచి అతని వంశం మొత్తం కూడా అష్టకష్టాలు పడుతూ వచ్చిందండి. సో అలానే ఇద్దరు మనుషుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకంతో జర్నీ చేయకుండా, ఇది ఒకటి గమనించాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో జర్నీ కాకుండా ఒక అవసరంతోటో లేదంటే కనుక ఏదో ముందు కాలక్షేపం జరుగుతుందంటేగా కనుక ప్రయాణం మొదలు పెడితే, ఆ రకంగా మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడూ అనర్థమే. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఆ ఇబ్బందిని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి మనిషిని బ్లేమ్ చేయడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఎంతకాలమైనా వీళ్ళ జర్నీ ఇలానే ఉంటుంది. ఏది జరిగినప్పటికీ కూడా మీసమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు, ఏదో ఒక పాట ఒకటి ఉంది, స్నేహం కోసం ఇది సినిమా, చిరంజీవి గారి సినిమా అమ్మ. నేను కొన్ని నా మనస్తత్వానికి దగ్గరగా ఉండేటువంటి అంటే చాలా ఎక్కువ. ఆ స్నేహం కోసం సినిమా ఖచ్చితంగా ప్రతి నెలకు ఒకసారి చూస్తాను. ఇవాళకి కూడా నా ఫోన్లో మీకు వినిపిస్తాను. నా స్నేహితుడికి సంబంధించిన దాంట్లో పాట పెట్టుకున్నాను. నీకు సేవ చేసేందుకైనా మరో జన్మ కోరగలను నేను, ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను అనేటువంటిది నేను పెట్టుకుంటా. ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందువల్లనంటే స్నేహం అలా ఉండాలండి. నువ్వు డబ్బు లేదని కాదు, ఎవ్వడు ఏం చెప్పినా నువ్వు నమ్మటానికి నీకు వీలేదు. నువ్వు నమ్మావు అంటే నీది స్నేహం కాదు. ఆ పాటలో అంత గొప్ప అర్థం ఉంది. యాక్చువల్లీ ఇది నేను ఈ పాట ఎప్పుడు పెట్టుకున్నానంటే నా స్నేహితుడు చనిపోయాడు. మా మాత్రం స్నేహితుడు పాపం యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. 30 సంవత్సరాల స్నేహం. ఆ టైంలో మేము మళ్ళీ మా పూర్వపరిచయాలు మొత్తం కూడా పెట్టుకున్నాం. అప్పుడు అందరిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగి, ఈ సినిమాలో అదే కథ ఉంది. ఒకప్పుడు ఎవరు ఎలా ఉండేవాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకరి మనిషి ఒకరిని చూసుకోగానే ఆ లోపల వచ్చిన భావన, ఒక కళ్ళ నుంచి నీళ్ళు రావడం కానీ అని, ఆ మనిషి చనిపోయాడు. 30 సంవత్సరాల స్నేహం, నా వయసే ఉంటుంది, చనిపోయాడు, విగత జీవులలో పడి ఉన్నాడు. బాధేసింది. అప్పుడు ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి.
అంటే మన అనుకున్న వ్యక్తికి ఏదన్నా జరిగితే మన ప్రమేయం లేకుండా కళ్ళొచ్చి నీళ్ళు వచ్చేస్తాయండి, అది స్నేహం. సో అంతేగాని ఇద్దరు స్నేహం చేస్తూ మూడోవాడు చెప్పంగానే వీడిని వదిలేసి వెళ్ళిపోయేవాడు, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అనేటువంటి వాడు స్నేహం కాదు. 2, స్నేహంలో డబ్బు ఎప్పుడైతే కనుక నీకు ప్రాధాన్యత వచ్చిందో నీకు స్నేహం నిలవదు. నీకు స్నేహం కావాలి అనుకుంటే డబ్బు వదిలే, డబ్బు కావాలి అనుకుంటే స్నేహం వదిలే. ఏం కావాలి? నేనైతే స్నేహం కావాలంట. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకుంటాం, ఎంత డబ్బున్నా చచ్చే మనిషిని కాపాడలేదు. కానీ ఒక అలాంటి స్నేహం అనేటువంటిది ఉంటే కాపాడగలుగుతాడు, ప్రయత్నం చేస్తాడు కనీసం. ఏంటంటే నా దాంట్లో ఉంటుంది, ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను అని చెప్పి. వాడు లేకపోవచ్చు ఇప్పుడు, ఒక ఆనందం మనసులో. స్నేహం అంటే అలా ఉండాలి. మా అలా లేదు అంటే నా ఫ్రెండ్ చెప్పుకోవడం కూడా అనవసరం. నాకు ముఖ్యులు, అనుచరులు, లేదంటే శ్రేయోభిలాషులు చెప్పుకో, ఎట్లాగో నీ శ్రేయస్కోరుడు, పరిచయస్తులు, తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు. నా ఫ్రెండు అనేటువంటిది నువ్వు చెప్పుకుంటే ఎవడైనా ఏమన్నా సరే అతనికి నువ్వు నిలబడి ఉండగలగాలి. మూడో మనిషి చెప్పాడని చెప్పి నువ్వు ఆలోచించావు అంటే ఇది స్నేహం కాదు. అటువంటి వాళ్ళ కోసం మనం గ్లాసులు మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదండి. అటువంటి వ్యక్తి కనుక ఉంటే లైఫ్లో అతను దూరం పెట్టేసుకోవడం ఉత్తమం. గ్లాసులు మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. ఎందువల్లనంటే జన్మతః విరోధనైనా మనం క్షమించవచ్చు, వెనకే ఉండి వెన్నుపోటు పరుస్తారు వీళ్ళు, అది క్షమించకూడదండి. నేనైతే అదే ఆలోచిస్తా. నాకు స్నేహంగా ఎవరైనా దగ్గరికి వచ్చారంటే నేను మ్యాక్సిమం దూరం చేసుకోను. ఎందువల్లంటే నా గురించి ఎవరైనా నీకు చెప్తే నువ్వు దూరం వెళ్ళిపోవాలి. నీ గురించి నాకు ఎన్ని చెప్పినా అన్నీ విని వీళ్ళ బ్రతుకే ఇంత కుడితొట్లో ఎలకబడ్డట్టుగా, బురదలో పంది దొరికినట్టుగా, ఇద్దరు సంతోషంగా ఉన్నా, ఇద్దరు మాట్లాడుకుంటున్నా, ఇద్దరు స్నేహంగా ఉన్నా కళ్ళు పచ్చబడి వీళ్ళు ఇలానే మాట్లాడతారు. నేను వదిలేసుకుంటా. అవతల మనిషిని వదులుకోలేడుగా. చెప్పంగానే ఈయన ఇంతేనా, ఈయన ఎట్లానా, మంచిది. సో భగవంతుడు ఒక రకంగా వాళ్ళని దూరం చేశాడని ఫీల్ అవుతా, అంతే. వాళ్ళని తిట్టను, కొట్టనేమన్నా, మంచిది. నా వరకు నాకు 100 చెప్పనేయండి, అన్నీ విని వదిలేస్తా. అలా ఉండగలగాలి స్నేహం అంటే. అటువంటి స్నేహం దొరకడం అంత తెలియని విషయం కాదండి, అదే విషయం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.